హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిస్తాస్ కిచెన్. నేను ఈరోజు మీకు దొండకాయ పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను. వచ్చేసేయండి. దీనికోసం మీరు 1/2 కేజీ దొండకాయలను తెచ్చుకొని మంచిగా కడుక్కొని ఇలా పొడవుగా కట్ చేసుకొని ఒక ప్యాన్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీనిలోనే కొంచెం ఆయిల్ వేసుకొని ఒక లిడ్ పెట్టేసి దీన్ని మంచిగా మగ్గనివ్వాలి. మీ కారానికి సరిపడ్డట్టు మిర్చి వేసుకోవాలండి. మేము మంట ఎక్కువ తింటాం కాబట్టి 1/2 కేజీ దొండకాయలకి 150 గ్రామ్స్ ఆఫ్ మిర్చి వేసుకుంటున్నాం. అది కూడా చాలా మంట ఉన్నవి వేసుకుంటున్నాము. మీ రుచికి సరిపడట్టు మీరు వేసుకోవచ్చు. మీరు కొంచెం మంట తక్కువ తింటారు అనుకుంటే ఒక 100 గ్రామ్స్ అయితే సరిపోతుంది. ఇలా మంచిగా వేసుకున్న తర్వాత ఇలా అంతా ఒకసారి తిప్పుకొని లిడ్ పెట్టేసి సిమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. వీటిని ఇవి సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్యలో తిప్పుతూనే ఉండాలండి. అలాగే పెట్టి వదిలేసారంటే పైన ఉన్నవి ఫ్రై అవ్వకుండా కింద ఉన్నాయి వరకే ఫ్రై అయ్యి పచ్చడి అంత బాగోదు. కాబట్టి మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మీరు దించుతారు అనగా ఒక 5 నిమిషాల ముందు ఒక అరకట్ట కొత్తిమీర తరుగు ఈ ప్యాన్లోనే వేసేసి మంచిగా ఒకసారి తిప్పుకొని నీట్గా ఇవి ఫ్రై అయినాయి అని మీకు తెలిసిన తర్వాత వీటిని తీసి పక్కన చల్లారబెట్టుకోవాలండి. చల్లారబెట్టుకున్న తర్వాతే మీరు నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. అది నూరటమా రోట్లో లేదా మిక్సీ వేసుకోవడమా, దట్ ఈజ్ యువర్ విష్. ఆ తర్వాత చూసారు కదా, ఇలా పచ్చిమిర్చి అనేవి ఇలా అయిపోవాలి. దొండకాయలు అనేవేమో సాఫ్ట్గా ఉండాలి. ఇలా అవిన వాటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మీకు పచ్చడికి కావాల్సింది ఒక గబ్బ చిన్నులపాయలు, నిమ్మకాయ సైజు అంత చింతపండు, అండ్ అలాగే కొంచెం రాళ్ళుప్పు, మీ రుచికి సరిపడా రాళ్ళుప్పు, అండ్ అలాగే జీలకర్ర కావాలండి. ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. మేము రోట్లో నూరుకుంటున్నాం కాబట్టి ఇదండి మా రోలు. మంచిగా కడుక్కొని తుడుచుకొని ఆరిన తర్వాత ఇందులోనే ముందు నిమ్మకాయ సైజు చింతపండు అని చెప్పాను కదా, అది వేసి దాని తర్వాత దానిలోనే కొంచెం రాళ్ళుప్పు వేసి మంచిగా నూరుకోవాలి. ఎలా నూరుకోవాలంటే ఈ చింతపండు ఉప్పు అనేవి రెండు మంచిగా కలిసిపోవాలి. అలా నూరుకోవాలి. అలా నూరుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ మనం స్టార్ట్ చేయాలి. ఇలా నూరుతూనే ఉండాలండి అవి రెండు కలిసేదాకా. మంచిగా ఇలా నూరుకోవాలి. మిక్సీలో వేస్తే బాగుంటుంది కానీ రోట్లో నూరినంత టేస్ట్ అయితే రాదు కదా. కాబట్టి రోట్లో నూరుకోవడానికే కొంచెం ఎక్కువ ప్రిఫర్ చేయండి. ఇలా వేసిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న మిర్చి అండ్ దొండకాయ ఉంటాయి కదా, అవి ఇందులోనే కొంచెం కొంచెంగా వేసుకొని మంచిగా నూరుకోవాలి. ఇలా నూరుకుంటూనే ఉండాలి. ఇవి మొత్తం అంతా మెత్తగా అయిపోవాలి. అలా అయ్యిందాక వీటిని మంచిగా నూరుకోవాలి. నాకైతే ఫస్ట్ నుంచి ముందు అన్నం తినే ఫస్ట్ ముద్ద పచ్చడితో తినటం అలవాటండి. కాబట్టి రోజు ఏదో ఒక పచ్చడిని చేసుకుంటూనే ఉంటాము. దొండకాయ పచ్చడి, బెండకాయ పచ్చడి, టమాటో పచ్చడి, అండ్ అలాగే గోంగూర పచ్చిమిర్చి, గోంగూర ఎండుమిర్చి, టమాటో ఎండుమిర్చి, ఇలా ఏదో ఒకటి చేసుకుంటూనే ఉంటాము. మేమేమో కానీ మా నాన్నగారు అయితే పచ్చడి లేనిదే ముద్ద దిగదంటారు కదా, దానిలో ఫస్ట్ ప్లేస్లో ఉంటారు. పచ్చడితో ఫస్ట్ ముద్ద కంపల్సరీగా తినాల్సిందే. కాబట్టి మేము ఏదో ఒక పచ్చడి నూరుకుంటూనే ఉంటాము. ఇలా నూరుకున్న తర్వాత దీనిలోనే కొంచెం చిన్నులపాయ, ముందు చెప్పిన గబ్బం చిన్నులపాయ వేసేసి మంచిగా నూరుకోవాలి. ఇలా నూరుకున్న తర్వాత దానిలోనే జీలకర్ర కూడా వేసేసి బాగా గట్టిగా నూరుకోవాలి. ఈ జీలకర్ర చిన్నులపాయ అనేది మంచిగా దానిలో కలిసేదాకా నూరుకుంటూనే ఉండాలి. తినేటప్పుడు నోటి కింద అలా చిన్నులపై అలా పడుతూ ఉంటే ఎంత బాగుంటుందో. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకుంటే తింటే ఉంటుంది. ఆహా, ఎంత బాగుంటుందంటే ఇప్పుడు ప్యాకెట్లో ఉన్న పచ్చళ్ళు తిని తిని నాలుగు చచ్చిపోతుంది. కానీ ఇలా నోట్లో నూరుకున్న పచ్చడి తింటేనే మీకు పచ్చడి విలువేంటో తెలుస్తుందండి. ఈ ప్యాకెట్లో అన్ని ప్రిజర్వేటివ్స్ అవి కలిపి చేస్తారు. కాబట్టి వారానికి ఒక్కసారైనా ఇలా ఏదో ఒక పచ్చడి రూపంలో చేసుకుంటే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. నేను ఇప్పటి నుంచి వారానికి ఒక రోటి పచ్చడి రూపంలో మన ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉంటాను. కాబట్టి స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. అండ్ అలాగే ప్లీజ్ అండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో మీకు వీడియో నచ్చితే దీన్ని షేర్ చేయండి. షేర్ చేసి బెల్ ఐకాన్ని హిట్ చేసుకోండి. అప్పుడే మీకు నేను చేసిన ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడైతే మన దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్. బాయ్.